టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో కలిసి శిక్షణ సెషన్ నుంచి ఒక ఫోటోను పంచుకున్నారు. ఇక ఇందులో రోహిత్ శర్మ ముంబైలోని ఒక జిమ్ లో నాయర్ తో సంభాషిస్తున్నట్లు కనిపించాడు. కాగా రోహిత్ శర్మ చివరిసారిగా జూన్ 1న ఐపీఎల్ లో ఆడాడు. 38 ఏళ్ల రోహిత్ ఐపీఎల్ 2025 సీజన్ మధ్యలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఇక అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో జరగనున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో రోహిత్ భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరికీ వీడ్కోలు పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం అలాగే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వీరికి వీడ్కోలు పలకవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ గా మారాయి. దీంతో 4 రోజుల క్రితం విరాట్ కోహ్లీ కూడా లండన్లోని ఒక ఇండోర్ నెట్స్ లో ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరూ తమ చివరి మ్యాచ్ ఆడి 150 రోజులు పైగానే అయింది. దీంతో వీరిద్దరూ ఎప్పుడు బరిలోకి దిగుతారో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.